పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవా, ఈ సృష్టిలో అన్నిటికంటే అందరికంటే మిమ్మును ప్రేమిస్తే, మిమ్మును నమ్మితే, మీరు ఎన్నటికీ మా చేయి విడువక, మీరు మా ఎడల శాశ్వత ప్రేమను కలిగి, మా కష్టములలో, మా కన్నీటిలో, మా బాధలలో, మా ప్రమాదములలో సురక్షిత మార్గమున మమ్ము నడిపిస్తారు అని, మమ్మును ప్రేమిస్తారని మీ వాక్కు ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. మీకు వందనములు దేవా. తల్లిదండ్రులు విడనాడినను ప్రభువు చేరదీసి పరామర్శించును అని గొప్ప ధైర్యమైన ఆదరణను కలిగిన వాగ్దానమును మీరు మాకు ఇస్తున్నారు. దేవా, మాకు ఇంతకన్నా కావలసినది ఏముంది? మా ప్రతి ఒక్క అవసరతలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, అనారోగ్యములలో మీరు మాకు వసగిన ఈ వాగ్దానమును నిరంతరము మేము మా హృదయములయందు పదిలపరుచుకొని, మా ఇబ్బందులలో మీ వాగ్దానమును జ్ఞాపకపరుచుకొని మననము చేసుకుంటూ, మీ యందు భయభక్తులతో విశ్వాసముతో జీవించే కృపను మా స్వభావములకు కలుగజేయుము దేవా. నా ఈ ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకొనండి ప్రభువా. మీకంటే మిన్న ఈ లోకంలో మాకు ఏదీ లేదు, మీరే మాకు ప్రధానము, తరువాతే ఏదైనా అని మా హృదయముతో మీ యందు మాకు ఉన్న విశ్వాసముతో మేము ఆలోచించుకొనుచు జీవించులాగున మమ్ము మీ యందు ధైర్యముతో జీవింపచేయుము. నా ఈ ప్రార్థన ద్వారా మిమ్మును దీనతతో వేడుచున్నాను ప్రభువా. మా ఈ మనవులను యేసుక్రీస్తు ఉన్నత నామమున అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమెన్.